మల్టీ టాలెంట్. అందరికీ నమస్కారం. నేను మీ వైజాగ్ యువసేవ హరిప్రసాద్. సో ఈరోజు అయితే మనం చిన్నాగారి దగ్గర ఉన్నాం. సో మీ అందరికీ తెలుసు, ఇటీవల బోటు ప్రమాదంలో మృత్యుంజయుడిగా బయటపడినటువంటి చిన్నాగారు. సో ఈరోజు నేను చిన్నాగారి వద్దకు ఎందుకు వచ్చానంటే, సో మనం ప్రమాదం జరిగిన తర్వాత అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే పరిస్థితిలో ఉన్నాం. సో మృత్యువు ఎదురైనప్పుడు మనం దాని నుంచి బయటపడడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద తగిన చొరవ చూపిస్తే ఇటువంటివి పునరావృతం కాకుండా ఉంటాయనేది నా ఆలోచన. సో ఆ కాన్సెప్ట్తోనే ఈరోజు వైజాగ్ యువసేవ చిన్న ప్రయత్నం చేయబోతుంది. ఎందుకు ఈ నిత్య జీవనం వేటకు వెళ్తుంటారు, 15 రోజులు సముద్రం భూగర్భం మధ్యలో ఉండి, నా ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పుడు చిన్నగారి మాటల్లో కూడా కొన్ని క్వశ్చన్స్ క్లారిఫై చేసుకుందాం. ఎందుకంటే ఏ ఫిషర్మ్యాన్ కమ్యూనిటీకి చెందినటువంటి ఏ మత్స్యకారుడు కూడా ఎక్క మీదట చనిపోకూడదు అన్న ఒక ప్రయత్నం చేద్దాం. తప్పకుండా దైవ సంకల్పంతో, గంగమ్మ తల్లి ఆశీర్వాదంతో ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండాలనేదే మన ప్రయత్నం. చిన్నగారు నమస్తే అండి. నమస్తే అండి. సో యాక్చువల్గా మీరు ఆ రోజు ఇన్సిడెంట్ అంతా కూడా ఆల్రెడీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో లైఫ్ జాకెట్స్ ఉంటే బతికేవాళ్ళం. సో చూసారు కదండి, ఉంటే కంపల్సరిగా మా 7 ఫ్యామిలీలు 6 ఫ్యామిలీలు కూడా, మిగతా 6 ఫ్యామిలీలు కూడా బతికేవండి. సో చిన్నగారు చెప్పినట్టుగా ఒక లైఫ్ జాకెట్ కంపల్సరీగా మనిషి అంటే స్విమ్మింగ్ ఎంతకైనా కొట్టగలడు. నాకు తెలిసిన ఒక సోదరు చెప్పాడు, ఒక 8 hours to 10 hours ఎంత గజేతగాళ్ళైనా. కానీ లైఫ్ జాకెట్ ఉంటే తప్పనిసరిగా ఇటు ఎవరైనా ఎదురు చూడడానికైనా హెల్ప్ చేయడానికి వస్తారని. ఇప్పుడు షిప్ ఎదురైంది చిన్నగారికి, సో అందరూ కూడా బతికేవారు. ఏదైతే అవేర్నెస్ రిలేటెడ్ అంటే ఇటు అంటే లైఫ్ జాకెట్స్తో పాటు ఇంకా బోట్లో ఏ ఉంటే మీకు సేఫ్ జోన్ అనిపిస్తుంది? సేఫ్ జోన్ అంటే ఇప్పుడు బ్యాటరీ సిస్టమ్ ఇచ్చినట్టుగా మనకు ఉంటే అని ప్రకారంగానే మనం బతికే ఛాన్స్ మా దగ్గర ఉన్నాం. ఎందుకంటే నానాట కష్టాలు ప్రజలకి ఎవరికి రాకూడదు. 6 ఫ్యామిలీలు కూడా ఈ 2 ఉంటే నేను బతికే ఛాన్స్ ఉన్నాను. లైఫ్ జాకెట్ కానీ, ఇది కమ్యూనికేషన్ కానీ. చిన్నగారు జనరల్గా ఇది మనకి వైజాగ్ దగ్గరలో జరిగింది. గంగవరం పోర్ట్ అంటే పెద్ద దూరం కూడా కాదు. మనం ఇంత దగ్గరలో జరిగిన దురదృష్టకరం ఏంటంటే, మీకు యాక్చువల్గా ఇటు ఎక్కడ వైఫల్యం జరిగింది అనేది మనం అసలు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడో లాంగ్ డిస్టెన్స్లో జరిగితే వేరు, మన జట్టికి నియర్లీ ఒక 10 కిలోమీటర్లు రఫ్గా, ఇంత దగ్గరలో మీరు ఇంకొక అరగంటలో చేరుకుంటారని చెప్పి మీ ఇంటికి కూడా సమాచారం ఇచ్చారు. అయినప్పటికీ మిమ్మల్ని చేరుకోలేకపోయాం. సో మీరైతే కుటుంబం మీద ఉన్న అనుబంధంతో ఎలాగైనా బతకాలి, నా పిల్లలు, భార్య అని చెప్పి ఎవరికైనా, ఇటు ఇప్పుడు చనిపోయిన వాళ్ళకైనా తుది శ్వాస విడిచేటప్పుడు అదే భయం ఉంటుంది ఎవరికైనా, కుటుంబం ఏమైపోద్దని. సో ఆ క్షణంలో దైవ సంకల్పంతో మీరు ఒక్కరు గట్టినయ్యారు. ఆ 6 తాలూకా ఆర్తనాదాలు మీకు ఏ విధంగా అనిపించాయి? ఏ విధంగా అంటే ఇది లైఫ్ జాకెట్ కానీ మనకు ఉంటే మనం బతుకుంది సార్. ప్రాణం పోయిన తర్వాత, నష్టం జరిగిన తర్వాత ఆ కుటుంబానికి సో ఇటువంటివి విపత్తులు వచ్చినప్పుడు ఏ విధంగా ఎదుర్కోవాలన్న అవగాహన సదస్సులు ఏదైతే మత్స్యకారుకి సంబంధించి వీళ్ళందరినీ మంత్లీ ఒక 2 weeks కానీ, సో కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరినీ కూడా ఒక దగ్గర కూర్చోబెట్టి ఒక అవేర్నెస్ క్లాసెస్ అధికారులే వెళ్ళి, సో వేటకి వెళ్ళేటప్పుడు, ఎందుకంటే వీళ్ళకి కొంతవరకు ఏదైతే కష్టపడడం అయితే తెలుసు, కొంచెం దీనికి తోడు సులువు ఏదైతే ఇటువంటి విపత్తులో ఎదురైనప్పుడు బయటపడడానికి కూడా తగిన సూచనలు, సలహాలు, ఇటువంటి ఏవైతే అవేర్నెస్కి సంబంధించిన లైఫ్ జాకెట్స్ ఇవన్నీ ఉంటే వాళ్ళ రియల్ లైఫ్లో ఇటువంటివి ఫేస్ చేసినప్పుడు, ఎందుకంటే చిన్న లాంటి వాళ్ళు వేలల్లో తయారవ్వాలండి. ఎందుకంటే ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు, ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ అయినా, బోట్ ఏమైనా ఇలాంటివి తిరగబడినప్పుడు, ఊహించలేని సంఘటనలు జరిగినప్పుడు ఏ విధంగా అలర్ట్ అవ్వాలి, ప్రాణాలు కాపాడుకొని బయటికి ఎలా పడాలి. సో ఆ టైంలో వ్యవస్థ కానీ, సో దానికి సంబంధించిన ఇప్పుడు మన దగ్గర టెక్నాలజీ లేకపోయినా తుదిపరి కార్యాచరణలో అవి ఏమైనా ఇంప్లిమెంట్ చేసి వీళ్ళని లైఫ్లు బతికిస్తే కనుక తద్వారా వీళ్ళ కుటుంబాలు వీళ్ళ మీద బేస్ అయి ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీ హెడ్ని కోల్పోతే, ఇందాకలు చూశాను 2 చిన్నపిల్లలు, చాలా దారుణమైన పరిస్థితి. ఎన్నో చిన్నగారు ఏదైతే మీరు చెప్పారో మన వీడియో చూసి తప్పకుండా దీని మీద జిల్లా కలెక్టర్ గారికి అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. చిన్నగారు ఏదో చెప్పబోతున్నారు. ఈ ఫ్యామిలీ అందరూ నేనే చూడాలండి. ఇంకా ఎందుకంటే చిన్నపిల్లలు ఈ అన్నయ్య ఈయన బాధ కూడా, ఎందుకంటే బతికిన చిన్నాను కూడా బతికిద్దాం సార్ ప్లీజ్. ఈయన మన ఈ వీడియో చూసిన మెయిన్ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏ ఏరియాలో ఆ ఏరియాలో తప్పకుండా ఇక మీదట జట్టీలోని ఈ ఏదైతే అవేర్నెస్ రిలేటెడ్ వేర్ లైఫ్ జాకెట్, మన వేర్ హెల్మెట్ అని ఎలాగైతే అంటామో వేర్ లైఫ్ జాకెట్ మత్స్యకారులందరికీ కూడా బ్రదర్స్, మీరు బోటు వేటకి వెళ్ళేటప్పుడు తప్పకుండా మీరు లైఫ్ జాకెట్ వేసుకోండి, హెల్మెట్ వేసుకోండి, ప్రాణాలు కాపాడుకోండి అని ఎలాగైతే స్లోగన్ పెడతామో ఆ లైఫ్ జాకెట్ని వీళ్ళకి రెగ్యులర్గా అయ్యేటట్టు మనం చేద్దాం. సో తద్వారా
చిన్న స్కోప్, మనకు ఉన్నది ఒకే ఒక స్కోప్, దాని ద్వారాగా వాళ్ళు తేలి చాలా వరకు ప్రాణాలు కాపాడడానికి అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో కేవలం అవేర్నెస్ పర్పస్ చేస్తున్నాం. సో ఎవరిని కూడా విమర్శించాలనే ఉద్దేశం కాదు. మీ యువసేవ. జై హింద్. పోర్ట్ ట్రస్ట్ బోట్ని తీసుకెళ్ళి సర్వే చేసి వాళ్ళకి లైఫ్ జాకెట్స్ ఉన్నాయా లేవా, ఫైర్ సెక్షన్ ఉన్నదా లేదా అన్నీ చెక్ చేసి ఫిట్నెస్ సర్టిఫికేట్ అప్పుడు ఇచ్చేవారు. ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత వాళ్ళు అవి ఏమి చేయట్లేదు. వాళ్ళు చేస్తే మనిషి ప్రాణం ముఖ్యం. ప్రతి కంపెనీలో కూడా సేఫ్టీ అవేర్నెస్ ఉంటుంది. సేఫ్టీ ఫస్ట్ అంటే ప్రాణం ముందు కాపాడుకోవాలి. ఆ ప్రాణం కాపాడుకోవడానికి పోర్ట్ ట్రస్ట్ నుంచి కానీ పీపర్మన్ ఆఫీస్ వాళ్ళు వచ్చి వీళ్ళకి లైఫ్ జాకెట్ ఉందా లేదా, లైఫ్ బాయ్ ఉందా లేదా, సిలిండర్ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసిన ఫిట్నెస్ సర్టిఫికేట్ బోట్కి ఏటకెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చేవాళ్ళు. మత్స్యకారు బోటు కమ్ డ్రైవర్ అయినా వెళ్ళే ముందు ప్రత్యేకంగా అవేర్నెస్ అవ్వాలి. అవేర్నెస్ ఎలాగంటే, మీరు బోటు మీద వెళ్తున్నారు, మీకు ఏటి కావాలి, మీ బోట్లో ఏవే పరికరాలు ఉన్నాయి అన్నీ ఒక డిపార్ట్మెంట్ అంటే ఒక్క నిమిషం ఒక వ్యక్తి వస్తే అతనికి ఉన్న శాలరీ అతనికి ఇచ్చినట్టు ఉంటుంది. ఎందుకంటే ఈరోజు కారి చిన్న గారు మీ బోట్లో ఎన్ని లైఫ్ జాకెట్స్ ఉన్నాయి, ఎన్ని మంది వ్యక్తులు బోటుకి వెళ్తున్నారు, ఎన్ని మందికి ఏవేవి కావాలి, అన్ని పరికరాలు. రెండోది ఏంటంటే, ప్రతి 1వ నెంబర్ జట్టి దగ్గర నుండి 11వ నెంబర్ జట్టిన వరకు అవేర్నెస్ బోర్డులు వేయండి. లైఫ్ జాకెట్లు ఏ విధంగా వేసుకోవాలి, లైఫ్ జాకెట్లు ఏ విధంగా వేసుకోవాలి అనేది అవగాహన అవ్వండి. రెండోది, మత్స్యకారులు బోటుకి వెళ్లే ముందు ఏవే పరికరాలు ఉన్నావో అవి కూడా మీరు చెక్ లిస్ట్ ఒకటి పెట్టండి. ఇవంటే మీరు బోటు పంపించండి. అంతవరకు మేము పంపించమని మీరు మూరపడే బోటు వనరులకు ముందు వచ్చి కూడా సహాయం చేయండి. దాంతోపాటు మీరు కూడా ప్రభుత్వం ద్వారా వాళ్ళకి సహాయం చేస్తారని కోరుకుంటున్నాను.